सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఏకాదశి ఉపనిషత్తుల సారంలో 11వ తరగతిలో ఉన్నాం. క్రితం క్లాసులో మనం తైత్రీయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లి గురించి వ్యాఖ్యానం చేసుకున్నాం. ఈరోజు తైత్రీయ ఉపనిషత్తులోని ఆఖరి అధ్యాయమైనటువంటి భృగువల్లి గురించి చర్చించుకుందాం. తైత్రీయ ఉపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ప్రతి అధ్యాయాన్ని వల్లి అంటారని కూడా చూసాం. ఈ ఉపనిషత్తులో ప్రతి వల్లి ఆరంభమయ్యే మొదటి పదంతో ఆ వల్లికి పేరు వచ్చింది అంటూ చెప్పుకున్నాం. మళ్ళీ మరొక్కసారి చూద్దాం. మొదటి వల్లి శీక్షామ్య ఆఖ్యాస్యామః అనే వాక్యంతో వచ్చింది కాబట్టి శీక్షావల్లి అయింది. రెండో వల్లి బ్రహ్మవిదా ఆప్నోతి పరం బ్రహ్మవల్లి. మూడో వల్లి భృగుర్వై వారుణి భృగువల్లి. ఇప్పుడు మనం భృగువల్లిని చూద్దాం. ఇది కూడా మొదటి వల్లిలాగా సాధన ప్రధానంగా ఉంటుంది. అంటే జ్ఞానం పొందడానికి కావలసిన అర్హతను పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే జ్ఞానం పొందడానికి పట్టే సమయం, శ్రమ, అధికారిత్వానికి పొందే సమయం శ్రమతో పోలిస్తే చాలా తక్కువ. నిజానికి మీరు గమనిస్తే ఈ సూత్రం ఏ రంగం తీసుకున్నా వర్తిస్తుంది. భోజనం చేయడం 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అయిపోతుంది. కానీ అంత తక్కువ సమయంలో తినడానికి చేసే పదార్థం వండేటప్పుడు చాలా సేపు పడుతుంది. అలాగే పెళ్లి కొన్ని గంటల్లో అయిపోతుంది. కానీ పెళ్లి కొడుకు దొరకడానికి కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది. కళ్యాణ మండపం కూడా కొన్ని నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఇంకా పెళ్లి ఏర్పాట్ల సంగతి చెప్పనే అవసరం లేదు. ఎన్ని నెలలుగా చేస్తున్నా ఇంకా ఏవో పనులు మిగిలిపోతూనే ఉంటాయి. దీని అంతటి సారాంశం సాధ్యం పొందడానికి చేసే సాధన చాలా శ్రమతో కూడినది. సాధనే యత్నః కర్తవ్యః నతు సాధ్యే. సాధన కష్టపడి చేస్తే సాధ్యం దానంతట అదే అందుబాటులోకి వస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టేక్ కేర్ ఆఫ్ టుడే, టుమారో విల్ బి ఆటోమేటికలీ టేకెన్ కేర్ ఆఫ్. ఈ వాల్టి గురించి జాగ్రత్త పడితే రేపు గురించిన జాగ్రత్త సహజంగా అమరుతుంది లేదా ఏర్పడుతుంది. దాని బదులు రేపటి గురించి ఆందోళన చెందితే ఈవేళ గడిచిపోతుంది. రేపటి గురించిన జాగ్రత్త కూడా తీసుకోలేకపోతున్నారు. అందువల్ల సాధనకు అంత ప్రాముఖ్యత ఉండటం వల్ల ఈ ఉపనిషత్తులో మొదటి వల్లి, మూడో వల్లిలో సాధనలు ఎక్కువగా చూస్తాం. శాంతి పాఠం. మామూలుగా ఉపనిషత్తులకు ఒకే పాఠం, ఒకే శాంతి పాఠం ఉంటుంది. అవి ఏ వేదానికి చెందితే ఆ వేదానికి చెందిన శాంతి పాఠం ఉంటుంది. కానీ ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో మొదటి వల్లి అయినటువంటి శిక్షావల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి శాంతి పాఠం ఉంది. అది శన్నో మిత్రస్యం వరుణః అంటూ వచ్చింది. ఇకపోతే బ్రహ్మవల్లికి భృగువల్లికి శాంతి పాఠాలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఆ వేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠం. అది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠంలో శిష్యుడు భగవంతుడి నుంచి 5 అంశాలు కోరుతున్నాడు. ప్రయత్నం, సహవీర్యం కరవావహై, నేను ప్రయత్నం చేయడానికి అవసరమైన ఆత్మస్థైర్యాన్ని నాకు ప్రసాదించమని కోరుతున్నాడు శిష్యుడు. మేధాశక్తి, తేజస్వినా వధీతమస్తు, వేదాంత శాస్త్రాన్ని కొన్ని సంవత్సరాలుగా నేర్చుకోవాలి. దానికి మేధాశక్తిని ప్రసాదించమని కోరుతున్నాడు శిష్యుడు. ద్వేషరాహిత్యం, మా విద్విషావహై,
గురువు మీద భక్తి శ్రద్ధలు పెంపొందించుకునేలా చేయమని ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. జ్ఞానం సహనావవతు, పై లక్షణాలు ఉంటే జ్ఞానం కలుగుతుంది. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుతున్నాడు శిష్యుడు. జ్ఞాన ఫలం సహనో భునక్తు, ఓ దేవా నేను జ్ఞానఫలం కూడా అనుభవించేలా చేయి అని ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. ఈ ప్రార్థనలో ఆటంకాల అడ్డు తొలగించుకుని మూడవ వల్లి అయినటువంటి భృగువల్లిలోకి అడుగు పెడదాం. వల్లి వివరాలు ముందు వల్లిలో చూసినట్టుగా ఇందులో కూడా మంత్రాలు గద్య రూపంలో ఉంటాయి. గద్య రూపంలో పేరాలుగా ఉంటాయి. వీటిని అనువాకాలు అంటారు. ఇందులో మొత్తం 10 అనువాకాలు ఉన్నాయి. ఈ వల్లిని ప్రధానంగా 4 అంశాలుగా మనం విభజించవచ్చు. అవి కూడా బ్రహ్మవల్లిలో చూసిన అంశాలే. అక్కడలాగే ఇక్కడ కూడా అనువాకాల క్రమంలోకి వెళ్లకుండా అంశాలకు తగ్గట్టుగా మనం ఈ అనువాకాల్ని అధ్యయనం చేద్దాం. ఆ విధంగా మనం అనువాకాల క్రమాన్ని మార్చుకుంటున్నాం. ఆ 4 అంశాలు బ్రహ్మ లక్షణం. మనం ఇక్కడ అధ్యయనం చేసేటటువంటి 4 అంశాలు బ్రహ్మ లక్షణం, బ్రహ్మజ్ఞాన ప్రకార, బ్రహ్మజ్ఞాన ఫలం, బ్రహ్మజ్ఞాన సాధనాని. ఇంకా ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. ముందుగా బ్రహ్మ లక్షణం, ఇది అనువాకం 1లో ఉంది. 2వ అధ్యాయంలో కూడా బ్రహ్మ లక్షణం చూసాం. లక్షణం అంటే నిర్వచనం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మనం అక్కడ బ్రహ్మానందవల్లిలో తెలుసుకున్నాం. అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహిత శుద్ధ సత్ శుద్ధ చిత్, అదే బ్రహ్మ అని. ఈ నిర్వచనాన్ని స్వరూప లక్షణము అంటారు. బ్రహ్మ స్వరూపపరంగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. అయితే ఇక్కడ ఈ భృగువల్లిలో వచ్చినటువంటి నిర్వచనాన్ని తటస్థ లక్షణము అంటారు. ఇది కూడా చాలా ముఖ్యమైనదే. అన్ని ఉపనిషత్తుల బోధలోనూ సృష్టి ప్రకరణం గురించిన ప్రస్తావన వస్తుంది. ఈ నిర్వచనాన్ని ఉటంకించకుండా బోధించలేడు గురువు. బ్రహ్మసూత్రాల్లో కూడా బ్రహ్మను జగత్కారణంగా అభివర్ణిస్తారు వ్యాసాచార్యులు. 2వ సూత్రంలో దానికి ఆధారం ఇప్పుడు మనం చూడబోయే నిర్వచనమే. జన్మాద్యస్య యతః బ్రహ్మసూత్రాలు. తటస్థ లక్షణము అంటే జగత్తుతో బ్రహ్మకున్న సంబంధాన్ని బట్టి నిర్వచించడం. స్వరూప లక్షణంలో బ్రహ్మ స్వరూపం గురించి వస్తే, తటస్థ లక్షణంలో ఇంకొక దాని ద్వారా బ్రహ్మ వర్ణన వస్తుంది. బ్రహ్మను జగత్కారణ బ్రహ్మ అంటాయి ఉపనిషత్తులు. ఆ మంత్రం చూద్దాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిశంభిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఇంత ముఖ్యమైనటువంటి ఈ నిర్వచనం యొక్క అర్థం బ్రహ్మ జగత్ యొక్క సృష్టి స్థితి లయ కారణం. యతోవా ఇమాని భూతాని జాయంతే. ఇక్కడ బ్రహ్మాన్ని ప్రత్యక్షంగా చెప్పడు గురువైన వరుణుడు. యతః అంటే దాని నుంచే, దేని నుంచి మొత్తం సృష్టి జరిగిందో, ఏన జాతాని జీవంతి దేనిలోనే అన్ని స్థితి పొందుతున్నాయో, యత్ ప్రయంతి అభిశంభిశంతి దేనిలో ఇవన్నీ లయమవుతున్నాయో, తద్విజిజ్ఞాసస్వ దాన్ని నువ్వు తెలుసుకో, తద్బ్రహ్మేతి అదే బ్రహ్మ. ఏదైతే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణమో అది బ్రహ్మ. జగత్ యొక్క కార్యం బ్రహ్మ కారణం. జగత్ అంటే పదార్థం. బ్రహ్మ చైతన్యం పదార్థానికి చైతన్యానికి మధ్య ఉన్న సంబంధం కార్యకారణ సంబంధం. ఏది కార్యమో ఏది కారణమో సరిగ్గా అర్థం చేసుకోవాలి. పదార్థం కార్యము, చైతన్యం కారణం. కానీ విజ్ఞాన శాస్త్రం పదార్థం కారణం, దాని నుంచే చైతన్యం వచ్చింది అంటుంది. విజ్ఞాన శాస్త్రం పదార్థ ప్రధానంగా ఉంటే వేదాంత శాస్త్రం చైతన్య ప్రధానంగా ఉంటుంది. పదార్థం అంటే జగత్తు, చైతన్యం అంటే బ్రహ్మ అని మర్చిపోకూడదు. అందువల్ల బ్రహ్మ నిర్వచనం ఇది. జగత్కారణ బ్రహ్మ, జగత్ యొక్క సృష్టి స్థితి లయ కారణం బ్రహ్మ.
ఈ నిర్వచనం ఎందుకు ముఖ్యమైనదంటే దీని నుంచి కొన్ని ఉపసిద్ధాంతాల్ని మనం వెలికి తీస్తాం. ఒక్క వేదాంత శాస్త్రం మాత్రమే జడ ప్రపంచం చైతన్యం నుంచి వచ్చింది అని బోధిస్తుంది. అందువల్ల దీన్ని చేతనవాదం అంటారు. దీన్ని ఆధారం చేసుకుని వ్యాసాచార్యుల వారు తక్కిన వాదనలన్నింటినీ ఖండిస్తారు. బ్రహ్మసూత్రాల్లో తక్కిన దార్శనికులు విజ్ఞాన శాస్త్రం చైతన్యం దాకా రావు. అవి అన్నీ శక్తి పదార్థం గురించి మాట్లాడతాయి. కానీ జడ శరీరం పనిచేస్తోంది అంటే దేనివల్ల? ఈ చైతన్యం వల్లే. చైతన్యం గురించి అర్థం చేసుకోకపోతే జీవితం గురించి అర్థం చేసుకోలేరు. జీవితం గురించి అర్థం చేసుకోకపోతే మరణం గురించి అర్థం చేసుకోలేరు. అందువల్ల దీన్ని జీవస్మరణ సమస్య అంటారు. ఈ కార్యకారణ సంబంధాన్ని మీకున్న 5 ప్రమాణాల ద్వారా అధ్యయనం చేయలేరు. దానికి వేరే ప్రమాణం కావాలి అంటుంది శాస్త్రం. ఆ ప్రమాణమే శాస్త్ర ప్రమాణం. బ్రహ్మజ్ఞానం అపౌరుషేయ విషయం. అందువల్ల అపౌరుషేయ శాస్త్రమే దానికి ప్రమాణం. అది మానవ మేధస్సుకు, మానవ ప్రమాణాలకు అందదు. బ్రహ్మస్వరూపం గురించి నేర్చుకున్నప్పుడు మనం చూసిన మొదటి లక్షణం చైతన్యం. శరీరంలో ఒక భాగం కానీ, దాన్ని లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి చెందడం కానీ కాదు. శరీరానికి సన్నిహితంగా ఉన్నా కూడా స్వతంత్ర వస్తువు ఫ్యానుతో అతి సన్నిహితంగా విద్యుత్ శక్తి ఉన్నా కూడా దానికి భిన్నంగా ఉన్నట్టే శరీరంలో ఉన్న శరీరి చైతన్యం దానికి భిన్నంగా ఉంది. ఈ సూత్రం ప్రకారం 2 భిన్న వస్తువులు ఉన్నాయి. అవి చైతన్యం, పదార్థం. ఇక్కడ ఈ వలిలో ఈ పదార్థం చైతన్యం నుంచి పుట్టింది అంటూ వస్తుంది. చైతన్యం కారణం, పదార్థం కార్యం. ఇంకో విధంగా చెప్పాలంటే బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. ఎప్పుడైతే జగత్తు కార్యం అవుతుందో అప్పుడే ఒక ఉపసిద్ధాంతం మనం గుర్తుంచుకోవాలి. ఏ కార్యాన్ని తీసుకున్నా దానికి విడిగా ఉనికి లేదు. అది దాని కారణం యొక్క వ్యక్త రూపం మాత్రమే. ఉదాహరణకి కుండ తీసుకుంటే అది మట్టి యొక్క నామరూపాలు మాత్రమే. అందువల్ల కుండ అనే నామం పదార్థానిది కాదు, ఒక రూపాన్ని మాత్రమే. అలాగే గాజు అనే నామం పదార్థానిది కాదు, బంగారం యొక్క రూపంది మాత్రమే. మరి పదార్థం పేరు ఏమిటి? ఈ పై రెండిట్లో మొదటిది మట్టి, రెండోది బంగారము. జగత్తు కూడా ఈ సూత్రం ప్రకారం పదార్థం కాదు, బ్రహ్మ యొక్క వ్యక్త నామరూపాలు మాత్రమే. బ్రహ్మ = జగత్ ప్లస్ నామరూపాలు. దీన్ని బట్టి కుండ, గాజు, జగత్తు ఎప్పుడైతే కార్యం అయ్యాయో అవి ఒక గుణం మాత్రమే. కార్యం కారణం యొక్క గుణం మాత్రమే. గుణాన్ని విశేషణం అంటారు. ప్రతి ఒక్క కార్యం కూడా విశేషణం అయితే కారణం ఏమిటి? కారణం పదార్థం, కార్యం దాని లక్షణం. బంగారం పదార్థం, ఆభరణాలు ఆ బంగారం యొక్క లక్షణాలు. మట్టి పదార్థం, కుండ మట్టి యొక్క విశేషణం. పదార్థం ఏకం, విశేషణాలు అనేకం. కార్యం విశేషణం అయితే కారణం విశేష్యం అవుతుంది. జగత్తుకు బ్రహ్మకు మధ్య సంబంధం ఏమిటో ఇప్పుడు చూడండి. కార్యకారణ సంబంధం లేదా విశేషణ విశేష్య సంబంధం. ఉన్నదొక్కటే బ్రహ్మ. జగత్తంతా బ్రహ్మ యొక్క విశేషణం అంటే అది విశిష్టాద్వైతం అవుతుంది. అది విశేషణ విశేష్య సంబంధం ఉంటుంది. ఇక్కడే ఆగిపోకుండా అద్వైతం ఇంకొక అడుగు ముందుకు వేస్తుంది. ఇంతవరకు ఏమన్నాం? చైతన్యం పదార్థం, జగత్తు దానికి విశేషణం అన్నాం. కానీ నిజానికి చైతన్యం యొక్క స్వరూప లక్షణం చూసినప్పుడు ఏమన్నాం? చైతన్యం దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత బ్రహ్మ అన్నాం. చైతన్యం నిర్గుణం, దాని గుణాలు లేవు, విశేషణాలు లేవు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. అందువల్ల జగత్తు నిజంగా బ్రహ్మ యొక్క విశేషణం అవలేదు. అది విశేషణం అన్నట్టుగా ఉంటుంది, నిజానికి సంబంధం లేదు.
ఉన్నట్టుగా ఉంది అంటే దాన్ని మిథ్యా సంబంధం అంటారు. వివర్త కార్యకారణ సంబంధ, మిథ్యా విశేషణ విశేష్య సంబంధ, అధ్యాస అధిష్టాన సంబంధ. అందువల్ల ఈ తటస్థ లక్షణ నిర్వచనం ద్వారా మనం పొందిన ఉపసిద్ధాంతం ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నదొక్కటే. బ్రహ్మ జగత్తంతా దాని విశేషణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది బ్రహ్మ లక్షణం. ఇంకా రెండో అంశము బ్రహ్మజ్ఞాన ప్రకార. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య నిర్వచనం తెలుసుకున్నాక ఆ బ్రహ్మజ్ఞానం పొందడం ఎలాగా అనే ప్రశ్న ఉదయిస్తుంది. రెండో అధ్యాయంలో బ్రహ్మజ్ఞానాన్ని పంచకోశ వివేకం ద్వారా ఎలా పొందొచ్చో చూసాం. ఇక్కడ కూడా అదే పంచకోశ వివేకం చూస్తాం. కాకపోతే ఇక్కడ గురు శిష్య సంవాద రూపంలో చూస్తాం. ఈ సంవాదం భార్గవి వారుణి విద్యగా ప్రసిద్ధి పొందింది. ఇందులో భృగు తన తండ్రిని బ్రహ్మ విద్య బోధించమని కోరతాడు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి. ఈ మంత్రంతో ఈ వల్లి మొదలవుతుంది. దీనికి బ్రహ్మవల్లి అని పేరు వచ్చింది. భృగు తన తండ్రి అయిన వరుణుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యను బోధించమని కోరాడు. దానికి వరుణుడు శాస్త్రం నుంచి 2 సూచనలు ఇచ్చాడు. బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాని అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. బ్రహ్మ లక్షణం యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంవిసంతి. బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాని అంటే బ్రహ్మ దొరికే స్థానం. అన్నం అంటే అన్నమయ కోశం. ప్రాణం వాచమే. ప్రాణమయ కోశం పంచ ప్రాణాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు. ప్రాణము వాక్కు. ప్రాణమయ కోశం పంచ ప్రాణాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు. చక్షు, శ్రోత్రం, మనస్సు మనోమయ కోశం పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. అంటే వరుణుడు పంచకోశాల్లో 3 గురించే చెప్పాడు. కానీ తక్కిన 2 కోశాలు అయినటువంటి విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం మనం కలుపుకోవాలి. దాన్ని ఉపలక్షణం అంటారు. బ్రహ్మను పంచకోశ వివేకం చేయాలని చెప్పాడు. బ్రహ్మను తెలుసుకోవాలంటే పంచకోశ వివేకం చేయాలని చెప్పాడు. బ్రహ్మ లక్షణం సృష్టి స్థితి లయ కారణం అని చెప్పాడు. తపో తప్యత, దాని మీద నువ్వు తపస్సు చేయి అంటే విచారణ చేయి. తపస్సు అంటే ఇక్కడ విచారణ అని అర్థం. భృగు విచారణ చేసే ముందు ఈ అంశాల గురించి మనం విచారణ చేద్దాం. బ్రహ్మ విచారణ స్వంతంగా చేయకూడదు, శాస్త్రం ద్వారా చేయాలి. శాస్త్రాన్ని స్వంతంగా అధ్యయనం చేయకూడదు, గురువు ద్వారానే నేర్చుకోవాలి. గురువు శ్రోత్రియం బ్రహ్మనిష్ట అయిన గురువై ఉండాలి. ఆయన స్వంతంగా శాస్త్రం జోడికి పోకుండా బోధించకూడదు. తపో తప్యత తపస్తప్త్వా. భృగు పంచకోశ వివేకం చేస్తూ వస్తాడు. ముందు అన్నమయ కోశంతో మొదలుపెట్టాడు. అన్నమే బ్రహ్మ. స్థూల శరీరం అన్నం నుంచి పుట్టింది. అన్నమే స్థితి లయ కారణం కూడా కాబట్టి అన్నమే బ్రహ్మ అని నిశ్చయించుకున్నాడు భృగువు. తన విచారణకు మురిసిపోయాడు కూడా. కానీ మళ్ళీ లోతుగా ఆలోచిస్తే తన విచారణలో చిన్న లోపం కనబడింది. ఉపనిషత్తు అదేమిటో చెప్పలేదు, కానీ మనం ఊహించవచ్చు. శృతి యుక్తి ప్రమాణాలు దీన్ని ఖండిస్తున్నాయి. శృతి ప్రమాణం అన్నం ఓషధుల నుంచి పుట్టింది. పృథివ్యా ఓషధయ, ఓషధిభ్యో అన్నం. యుక్తి ప్రమాణం అన్నమయంగా మారడానికి అన్నం మారుతుంది. ఏది మారుతుందో అది కార్యం అవుతుంది. యత్ యత్ సవికారం తత్ కార్యం. కానీ బ్రహ్మ మూల కారణం అవ్వాలి, మార్పులు ఉండకూడదు. అందువల్ల భృగువు వరుణుని దగ్గరకు వెళ్ళి మూల కారణం తెలియలేదు అన్నాడు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సుతో బ్రహ్మం తెలుసుకో అన్నాడు. ఎందుకంటే ఎలా విచారణ చేయాలో ముందే చెప్పాడు. ఇక రెండో కోశానికి వెళ్ళాడు భృగువు. ప్రాణమే బ్రహ్మ. సమష్టి ప్రాణమే వ్యష్టి ప్రాణమయ కోశాలన్నింటికి సృష్టి స్థితి లయ కారణం అనుకున్నాడు. కానీ లోతుగా ఆలోచిస్తే శృతి యుక్తి ప్రమాణాలు కాదంటున్నాయి. శృతి ప్రమాణం ప్రాణం బ్రహ్మ నుంచి వచ్చింది, బ్రహ్మ నుంచి పుట్టింది అంటోంది.
ఏతస్మాత్ జాయతే ప్రాణః అని ముండకోపనిషత్తులో వచ్చింది. యుక్తి ప్రమాణం ప్రాణః కార్యం సవికారవత్ అన్నవత్ అంటోంది. ప్రాణం కూడా వికారాలు చెందుతోంది కాబట్టి ప్రాణం బ్రహ్మ కాదు అని చెప్తోంది. ఇంకా మనసే బ్రహ్మ, సమష్టి మనస్సే వెష్టి మనోమయ కోశాలన్నిటికీ సృష్టి స్థితి లయ కారణం అనుకున్నాడు. కానీ లోతుగా ఆలోచిస్తే శృతి యుక్తి ప్రమాణాలు కాదంటున్నాయి. శృతి ప్రమాణం మనస్సు కూడా బ్రహ్మ నుంచే పుట్టింది అంటోంది. ఏతస్మాత్ జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ ముండకోపనిషత్తు. ఇంకా యుక్తి ప్రమాణం మనస్సు కూడా అనేక వికారాలు చెందుతుంది కాబట్టి మనస్సు కూడా బ్రహ్మ కాదు. విజ్ఞానమే బ్రహ్మ, సమష్టి విజ్ఞానమే కోశాలన్నిటికీ సృష్టి స్థితి లయ కారణం అనుకున్నాడు. కానీ లోతుగా ఆలోచిస్తే శృతి యుక్తి ప్రమాణాలు కాదంటున్నాయి. శృతి ప్రమాణం మహతో అవ్యక్తముత్తమం. మహతః అంటే సమష్టి విజ్ఞానం. ఈ సమష్టి విజ్ఞానం కన్నా సమష్టి కాని శరీరం ఇంకా శ్రేష్టము అంటే ఇంకా సూక్ష్మము అంటోంది కఠోపనిషత్. యుక్తి ప్రమాణం సమష్టి విజ్ఞానం కూడా వ్యష్టి విజ్ఞానం కూడా వికారాలకు లోనవుతోంది. ఇంకా ఆఖరిది ఆనందమే బ్రహ్మ. ఇక్కడ భృగువు 5వ కోశమైనటువంటి ఆనందమయ కోశంలోకి అడుగు పెట్టలేదు, దాన్ని దాటి ముందుకు వచ్చేశాడు. ఆనందమే బ్రహ్మ అన్నాడు. బ్రహ్మవలిలో ఆనంద ఆత్మ అని వచ్చింది. ఇక్కడ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని వచ్చింది. ఆనందం అంటే ఆత్మ, ఆనందం బ్రహ్మ. అందువల్ల ఆత్మే బ్రహ్మ. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఆనందం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆనందం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. కాబట్టి ఆనందమే బ్రహ్మే ఆత్మ అని తెలుస్తోంది. ఆనందం జగత్ కారణ బ్రహ్మ. ఆ విధంగా తండ్రి ఇచ్చిన సమస్యాపూర్ణానికి భృగువుకు సమాధానం దొరికింది. తండ్రి ఒక ఎక్స్ని ఇచ్చాడు. దేని నుంచైతే ఈ జీవులన్నీ పుడుతున్నాయో, పుట్టాక దేని చేత జీవిస్తున్నాయో, దేనితో లయమవుతున్నాయో అది బ్రహ్మ, దాన్ని తెలుసుకో అన్నాడు. భృగువు ఆ ఎక్స్ని తీసి ఆనందం పదం వేశాడు. అవే మాటలు వేశాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాద్యేవ భూతాని జీవంతి ఆనందం ప్రయంత్యవిశంభిశంతీతి. ఆనందమే జగత్ యొక్క సృష్టి స్థితి లయ కారణం. బ్రహ్మ నిర్వచనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చూసినప్పుడు అనంతం ఈజ్ ఈక్వల్ టు ఆనందం అని చూసాం. ఆ అనంతమైనటువంటి ఆనందాన్ని తీసుకోవాలి. ఆ అనంతమైనటువంటి ఆనందాన్ని తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేదాకా అతని విచారణ తప్పని శృతి యుక్తి ప్రమాణాల ద్వారా తెలుసుకుని తండ్రి దగ్గరికి అడుగడుక్కి వెళ్ళాడు. కానీ ఆనందమే బ్రహ్మ విచారణ, ఆనందమే బ్రహ్మ అనేటటువంటి ఆ సత్యం తెలిసాక, అదే సత్యం అని తెలిసాక శృతి యుక్తి ప్రమాణాల ద్వారా కూడా నిర్ధారించుకున్నాక శృతి ఆనందం మూల కారణం చెప్తోంది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూతః. ఆకాశం కూడా ఆత్మ నుంచే పుట్టింది. ఆత్మ దేని నుంచి పుట్టలేదని అర్థమవుతోంది. యుక్తి ప్రమాణం ఆత్మకు వికారాలు లేవు. న జాయతే మ్రియతే వా కదాచిత్. గీత ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అందువల్ల ఆత్మ మూల కారణం. బ్రహ్మాజీకుడు ఆత్మ అని చూసాం. ఆత్మ అంటే నేను. అందువల్ల ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటే అహం బ్రహ్మ అస్మి వ్యజానాత్ అని అర్థం. నేను అంటే సాక్షి చైతన్యం. భృగువు ప్రయాణం ముగిసింది. మళ్ళీ గురువైనటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. బ్రహ్మ జ్ఞాన ఫలం ఇది 3వ అంశం. అనువాకం 10 చివరి భాగంలో ఉంది. ఇది బ్రహ్మజ్ఞాన ఫలం జీవన్ముక్తి. మనం విదేహముక్తిని కూడా కలుపుకోవాలి. జీవన్ముక్తిని 4 రూపాలు వర్ణించింది ఉపనిషత్తు. అవి పంచకోశ అభిమాన త్యాగం, సర్వ అభిమాన సహితత్వం, స్వతంత్రత్వం, సర్వ అభిమాన రహితత్వం, స్వతంత్రత్వం, ఆనందం. పంచకోశ అభిమాన త్యాగం
మళ్ళీ ఒకసారి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి తద్వారా పంచకోశ అభిమాన త్యాగాన్ని ఫలంగా చెప్పింది ఉపనిషత్. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. ఈ జీవాత్మలో ఉన్న ఆనంద ఆత్మ, ఆదిత్యంలో ఉన్నటువంటి ఆనంద ఆత్మ రెండూ ఒకటే అని చెప్పడం ద్వారా మహావాక్యాన్ని గుర్తు చేస్తోంది ఉపనిషత్తు. ఈ పంచకోశాలు అనాత్మని అర్థం చేసుకుంటే తన స్వరూపంలో నిలబడతాడు. అదృశ్యే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే. తన స్వరూపం పూర్ణం, ఆనంద స్వరూపం, అభయ స్వరూపం. ఈ విషయం ఉపసంక్రమ్య పదం ద్వారా సూచించబడింది. జ్ఞాని అభిమాన త్యాగాన్ని చేస్తాడు. ఉపసంక్రమ్య అని వస్తుంది. ఒక్కొక్క కోశం మీద అభిమానం నుంచి విడివడి ఆనంద ఆత్మలో నిలబడతాడు. నేను నిర్వికార ఆత్మను, సవికార ఆత్మను కాను అని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. సర్వ అభిమాన రహితత్వం. జ్ఞాని ఎవరితోనూ సంగత్వం పెంచుకోకుండా యథేచ్ఛగా తిరుగుతాడు. స్వాతంత్ర్యం. జ్ఞానికి ప్రత్యేకించి ఈ పాత్ర ధరించాలనేటటువంటి నియమం లేదు. ఎప్పుడు ఏ పాత్ర ధరించాల్సి వస్తే అప్పుడు ఆ రూపాన్ని ధరిస్తాడు. సమాజం భక్తి కార్యక్రమాలను నిర్వహించమని కోరితే భక్తునిగా మారి పూజలు చేస్తాడు. ముముక్షువులతో మాట్లాడాల్సి వస్తే గురువుగా మారి వారికి బ్రహ్మ విద్య బోధిస్తాడు. పిల్లల్లో పిల్లవాడిగా మారిపోతాడు. ఇక ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రలోకి చాలా తేలికగా మారగలడు. ఎందుకంటే ఈ పాత్రలని మిథ్యా పాత్రలని, తను వాటికి భిన్నంగా ఉన్నాడని తెలుసు. ఇంకా 4వ అంశము ఆనందం. ఏతస్సామగాయన్నాస్తే హావు 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాదః. పైన చెప్పినట్టుగా సామగానం చేస్తూ తిరుగుతాడు. సామ అంటే గానం, బ్రహ్మ అని 2 అర్థాలు వస్తాయి. ఇక్కడ సామ అంటే బ్రహ్మ అని అర్థం. శంకరాచార్యుల వారు సంస్కృతంలో హా అంటే అహో అహో అని అర్థం. అహో అంటే ఆశ్చర్యం. నేనే భోగ్య వస్తువును, నేనే భోక్తను, నేనే కారణాన్ని, నేనే కార్యాన్ని, నేనే కారణాన్ని అంటున్నాడు ఆశ్చర్యంగా. నేనే భోగ్య వస్తువును, నేనే భోక్తను. బ్రహ్మజ్ఞాన సాధన అని ఇది 4వ అంశము. అనువాకాలు 7 నుంచి 10 వరకు, 10లో కొంత భాగం వరకు ఉంటాయి. ఈ అనువాకాల్లో కొన్ని వ్రతాలని, కొన్ని ఉపాసనని చూస్తాం. ఇక్కడ కర్మల గురించి చెప్పడానికి ఇక్కడ ఉపనిషత్తు అన్నాన్ని ఉదాహరణగా తీసుకుని అన్నం మీద వ్రతాలను చెప్పింది. ఎందుకంటే వేదాంత సాధన అన్నమయ కోశంతో మొదలవుతుంది కాబట్టి. వ్రతం 1, అన్నం న నింద్యాత్. మీకు వడ్డించినటువంటి అన్నాన్ని నిందించకుండా, సణక్కుండా, గుణక్కుండా తినాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాధారణంగా చాలామంది అన్నం తినేటప్పుడు వంకలు పెడుతూ ఆ అన్నాన్ని తింటారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం ఎలా ఉన్నా మన కంచంలో పడినట్టయితే, మనం కంచంలో ఉన్నట్టయితే అన్నాన్ని భగవత్ స్వరూపంగా స్వీకరించి తినాలి. అది వైదిక పద్ధతి. ఇంకా వ్రతం 2, అన్నం న పరిచక్షీత. మీకు పెట్టినటువంటి అన్నాన్ని పారేయకూడదు. అన్నాన్ని వృధా చేయడం అంటే అన్నాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. అన్నం లేకుండా ఎందరో అలమటిస్తున్నారు, అందువల్ల అన్నాన్ని పారేయకూడదు. చాలామంది కెలికి అన్నాన్ని వదిలేస్తూ ఉంటారు. అది చాలా తప్పు పని. వేదం దాన్ని చాలా దోషభూయిష్టంగా చెప్తోంది. మనం ఆఖరి మెతుకు వరకు అన్నాన్ని తినాలి. అది సరైనటువంటి పదం. ఎందుకంటే మీ ప్లేట్లోకి వచ్చినటువంటి అన్నం మెతుకు ఎంతో శ్రమ పడితే, రైతులు ఎంతో కష్టపడితే మీకు ఆ మెతుకు వస్తుంది. కాబట్టి ఆ అన్నాన్ని చక్కగా మీరు ఆనందిస్తూ, నిందించకుండా దాన్ని పూర్తిగా స్వీకరించి
వృధా చేయకుండా అన్నాన్ని తినాలి. మూడో వ్రతం అన్నం బహు కుర్వీత, అన్నాన్ని సమృద్ధిగా పండించాలి. అంటే అన్నానికి కరువు ఏర్పడకూడదు, దేశం సుభిక్షంగా ఉండాలి. మీ దగ్గర అధికంగా ఉన్న ఆహారాన్ని అన్నార్తులకు పంచండి. ఎందుకంటే ఆకలి మనిషికి తీరాల్సిన ప్రథమ అవసరం. ఆకలి తీరితేనే ఉన్నతమైన లక్ష్యాల గురించి ఆలోచించగలుగుతాడు. న కంచన వసతో ప్రత్యాచక్షీత, ఇంటికి వచ్చిన అతిథిని వసతి ఇవ్వకుండా తిరస్కరించకూడదు. అంటే ఎవరైనా ఇంట్లోకి ఆశ్రయం కోరి వస్తే అతన్ని పొమ్మనకూడదు. పూర్వకాలం అనుకోని అతిథి వస్తే దైవ కృపగా వచ్చిన వ్యక్తికి, పూర్వకాలం అనుకోని అతిథి వస్తే అది దైవ కృపగాను, ఆ వచ్చిన వ్యక్తిని దైవ సమానంగాను భావించేవారు. శిక్షావళిలో అతిథి దేవో భవ అని చూసాం. అతిథికి ఆహారం కూడా సమకూర్చాలి. అతిథి ఉన్నప్పుడు అతనికి నీరు ఇవ్వకుండా మీరు నీరు తాగితే అది మత్తు పానీయంతో సమానం. అలాగే ఆహారం పెట్టకుండా మీరు మాత్రం భుజిస్తే అది మాంసభక్షణంతో సమానం అంటుంది శాస్త్రం. ఉపాసనలు, ఇక్కడ 4 ఉపాసనలు వస్తాయి. నిజానికి వ్రతాలు ఉపాసనలు కలిసి వస్తాయి. మనం మన దీనికోసం వీటిని అర్థం చేసుకోవడం కోసం వాటిని విడదీశాం. 4 ఉపాసనలు విరాట్ ఉపాసన, ఆధ్యాత్మిక ఉపాసన, అది దైవ ఉపాసన, ఆకాశ ఉపాసన. ముందుగా విరాట్ ఉపాసన చూద్దాం. ఈ ఉపాసనలో జగత్తుని భగవంతుని శరీరంగా చూడడం నేర్చుకుంటాం. అలా జగత్తుని భగవంతుని శరీరంగా చూడడం వల్ల జగత్తును సమష్టిగా చూడగలుగుతాం. వేదాంతం ఒక్కటే ఈశ్వరుడు జగత్తుకు దూరంగా లేడు, నిజానికి జగత్తు ఈశ్వరుని యొక్క ప్రకటిత నామరూపాన్ని బోధిస్తోంది. సృష్టి గురించి ఎంత లోతుగా పరిశీలిస్తే అంత దగ్గరగా మనుష్యులు, జంతువులు, వృక్ష సంపద, ప్రకృతి, సూర్యుడు అన్నీ ఒకదానితో ఒకటి ఎంత దగ్గరగా పెనవేసుకుని ఉన్నాయో అర్థమవుతుంది. దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక సీతాకోక చిలుక తన రెక్కలను అల్లల్లాడించడం వల్ల కలిగిన చిరు కంపనం ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని ప్రభావితం చేయగలదు. అందుకే అంటారు, ఒక నక్షత్రాన్ని ఇబ్బంది కలగకుండా ఒక పువ్వును కూడా కోయలేరు. అలా ఈ జగత్తంతా ఒకదానికొకటి ఆశ్రితాలై ఉన్నాయి. ఈ పరస్పర సంబంధాన్ని 3 జతల వస్తువులు తీసుకుని 2 రకాల సంబంధాలతో వివరించుకుంటూ వస్తుంది ఉపనిషత్తు. ఈ 2 సంబంధాలు అన్నాద సంబంధం, ప్రతిష్ఠిత సంబంధం. 3 జంటలు, ప్రాణం శరీరం, అగ్ని జలం, పృథివీ ఆకాశం. అన్నాద సంబంధం. అన్నం అంటే తినబడేది, అన్నాదం అంటే తినేది, అంటే వాడబడేది, వాడేది. మనం జీవించి ఉండగా మనం చెట్ల నుంచి ఆహారం తీసుకుంటాం. అప్పుడు జగత్తు అన్నం, మనం అన్నాదం అయ్యాం. మరణించాక ఈ సంబంధం తారుమారవుతుంది. జగత్తుకు మన శరీరం అన్నం అవుతుంది. అంటే మనం అన్నం, జగత్తు అన్నాదం అవుతుంది. ప్రతిష్ఠిత సంబంధం. ప్రతిష్ఠ అంటే ఆధారం, ప్రతిష్ఠితం అంటే ఆధారపడేది లేదా ఆధేయం. ఇవి కూడా తారుమారవుతూ ఉంటాయి. మనం పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాం. వారు ప్రతిష్ఠ, మనం ప్రతిష్ఠితం. వారు వయసు మీద పడేసరికి మన మీద ఆధారపడతారు. అప్పుడు మనం ప్రతిష్ఠ, మన తల్లిదండ్రులు ప్రతిష్ఠితం అవుతారు. ఇలా జంటలను చూడడం ద్వారా జగత్తు ఆశ్రితాలు అని అర్థమవుతున్నాయి. ప్రకృతిలో ఎంత సమతుల్యత ఉందో అర్థమవుతుంది. ఉపనిషత్తు చెప్పిన 3 జంటలు ప్రాణం శరీరం, అగ్ని జలము, పృథివీ ఆకాశం. ఈ వివరాలని మనం ఇక్కడ చూడడం లేదు. ఈ విధమైన ఉపాసనల వల్ల ఈ క్రింది విషయాలు తేటతెల్లమవుతున్నాయి. ఈశ్వరుడు జగత్తుగా ప్రకటితమవుతున్నాడు. మనం అనుభవిస్తున్న ప్రతిదీ మిథ్యే. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ప్రమాతృ ప్రమేయ విలక్షణ తురీయ బ్రహ్మ అహమస్మి. విరాట్ ఉపాసన ఫలం. ఈ ఉపాసనను నిష్కాముకంగా చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత ఏర్పడతాయి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన
మహాన్ కీర్త్యా. సకాముకంగా చేస్తే అతనికి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, మహాత్ముడు అవుతాడు, మంచి పిల్లలు పుడతారు, పశు సంపద ఉంటుంది, బ్రహ్మ వర్చస్సు పొందుతాడు, గొప్ప కీర్తిమంతుడు అవుతాడు. ఉపాసన 2, ఆధ్యాత్మిక బ్రహ్మ ఉపాసన. ఇందులో బ్రహ్మను మన శరీర అంగాల మీద ఆవాహన చేస్తాం. మన శరీర అంగాలు సజావుగా పనిచేస్తున్న నాళ్ళు మనం వాటి గురించి పట్టించుకోం. అవి మొరాయించినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో కర్మేతి హస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయో ఇది మానుషీ సమాజ్ఞా. ఈ ఉపాసనను 5 కర్మేంద్రియాల ద్వారా ప్రాణశక్తి మీద చేస్తాం. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం. వాటి వెనుక ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి ప్రాణం మీద కూడా ఉపాసన చేయాలి. ఇది నిష్కాముకంగా చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత ఏర్పడుతుంది. సకాముకంగా చేస్తే దానికి తగ్గ ఫలితం వస్తుంది. ఇవన్నీ వివరంగా మనం ఉపనిషత్తు అధ్యయనం చేసినప్పుడు చూసాం. ఉపాసన 3, అది దైవిక బ్రహ్మ ఉపాసన. దీనిలో ప్రకృతిలో ఉన్న శక్తుల మీద ఉపాసన చేస్తాం. ఈ శక్తులు లేకపోతే మానవ మనుగడే సాగదు. అది దైవీ తృప్తిరితి పుష్టౌ బలమితి విద్యుతి యసేతి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు సర్వమిత్యాకాశే. ఆ శక్తులు వృష్టి, మెరుపు, పశువు, నక్షత్రాలు. ఈ 4 వ్యవసాయానికి దోహదం చేస్తాయి. నక్షత్రాలు అంటే అవి ఎండాకాలాన్ని సూచిస్తాయి. ఎండాకాలంలో సూర్యుడు తన ప్రకాశంతో మేఘాలు వాన నీటితో నిండడానికి దోహదం చేస్తాడు. వానతో పాటు మెరుపులు వస్తాయి. పంట పండించడానికి పశు సంపద కావాలి. ఈ విధంగా మన జీవితం ఈ శక్తులతో పెనవేసుకుని ఉంటుంది. సకాముకంగా చేస్తే దానికి తగ్గ ఫలం వస్తుంది. ఇవన్నీ మనం ఉపనిషత్తు అధ్యయన సమయంలో చూసాం. ఉపాసన 4, ఆకాశ ఉపాసన. ఆకాశంలోని ఒక్కొక్క మహిమను తీసుకుని దాని మీద ఉపాసన చేస్తాం. ఆకాశంలోని ఒక్కొక్క మహిమను తీసుకుని దాని మీద ఉపాసన చేస్తాం. కంటికి కనబడని ప్రమేయం కాని ఆకాశాన్ని ప్రమేయంగా ఉపాసన చేయడం నేర్చుకుంటాం. సర్వమిత్యాకాశే తత్ ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి. ఇలా చెప్పబడిన లక్షణాలు ప్రతిష్ట అంటే ఆధారం, మహత్తు, మనస్సు, బుద్ధి, నమస్కార రూపంలో నిర్గుణ బ్రహ్మగా ఉపాసన చేయాలి. ఎందుకంటే ఆకాశానికి బ్రహ్మకు చాలా చాలా సమాన లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఆకాశ ఉపాసన నేర్చుకుంటే మన బుద్ధి పదునుగా, సూక్ష్మంగా తయారై సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను అర్థం చేసుకోవడానికి సంసిద్ధమవుతుంది. ఆకాశంలో ఉపాసనకు తీసుకున్న లక్షణాలు, వాటి ఫలాలను మనం అధ్యయన సమయంలో చూసాం. ఈ కర్మ ఉపాసనలో జ్ఞానాన్ని ఇవ్వవు, కానీ సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందిస్తాయి. ఈ సంపత్తి పొందితే అధికారి అయి పంచకోశ వివేకం ద్వారా జ్ఞానం పొంది జ్ఞాన ఫలం కూడా పొందవచ్చు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు ఆరంభించే ముందు విఘ్నాలు లేకుండా ఉపనిషత్తు అధ్యయనం చేయాలని ప్రార్థిస్తే, ఇప్పుడు చివరిలో నిరాఘాటంగా ఉపనిషత్తును అధ్యయనం చేసి బ్రహ్మ విద్యను పొందినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. తైత్రీయ ఉపనిషత్తు విహంగ వీక్షణం, 8 అంశాలు. ఇది వేదం. తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినది. శాంతి పాఠం. తైత్రీయోపనిషత్తుకు 2 శాంతి పాఠాలు ఉన్నాయి. శిక్షావళిలో ఓం శన్నో మిత్ర సింవరుణ, బ్రహ్మానందవల్లి భృగువలులకు ఓం సహనాభవతు సహనో భునక్తు అని వస్తోంది.
దీని పేరు వెనుక కారణం 2 కారణాలు చెప్పుకోవచ్చు. తిత్రి పేరు ఉన్న ఋషి నుంచి ఈ ఉపనిషత్తు వచ్చింది కాబట్టి దీన్ని తైత్రీయోపనిషత్తు అంటారు. ఇది తేలికైన ప్రత్యక్ష కారణం ఈ పేరు రావడానికి. గురువు ఆజ్ఞ మేరకు యాజ్ఞవల్కుడు వమనం చేసిన విద్యను తిత్తిరి పక్షులు స్వీకరించాయి కాబట్టి దీన్ని తైత్రీయోపనిషత్తు అన్నారు. ఇలా వమనం చేయబడింది కనుక యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అయింది. ఇది కాక ఉపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని వల్లులు అంటారు. ఒక్కొక్క వల్లికి ఇందులో పేర్లున్నాయి. అవి వాటి మంత్రాల వల్ల వాటి మొదటి పదం వల్ల ఆ పేర్లు వచ్చాయి. శిక్షాం వ్యాఖ్యాస్యామః శిక్షావల్లి, బ్రహ్మవిద ఆప్నోతి పరం బ్రహ్మానందవల్లి, భృగురువై వారుణి భృగువల్లి. ఉపనిషత్తు వివరాలు. ఇందులో 3 వల్లులు ఉన్నాయని చూసాం. మంత్రాలన్నీ గద్య రూపంలో ఉన్నాయి. వాటిని అనువాకాలు అంటారు. మొత్తంగా 29 అనువాకాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అంశాలు: మొదటి వల్లిలో 3వ వల్లిలో కర్మయోగ సాధనలు, ఉపాసన యోగ సాధనలు వస్తాయి. కర్మయోగ సాధనలో పంచమహాయజ్ఞాలు, అన్నం మీద 4 వ్రతాలు. అవి అన్నం న నింద్యాత్, అన్నం న పరిచక్షీత, అన్నం బహు కుర్వీత, న కంచన వసతో ప్రత్యాచక్షీత అంటూ వచ్చాయి. ఉపాసన యోగ సాధనలు ఇందులో చాలా ప్రత్యేకంగా ఉంటాయి. శిక్షావళిలో ఉపాసనలు సంహిత ఉపాసన, వ్యాహృతి ఉపాసన, హిరణ్య గర్భ ఉపాసన, పాంక్త బ్రహ్మ ఉపాసన, ఓంకార ఉపాసన. బ్రహ్మవల్లిలో ఉపాసనలో వెష్టి అన్నమయం, ప్రాణం, మనస్సు, బుద్ధుల్ని వరుసగా సమష్టి అన్నం, సమష్టి ప్రాణం, సమష్టి మనస్సు, సమష్టి బుద్ధుల మీద ఐక్య ఉపాసన చేయాలి. భృగువల్లిలో ఉపాసనలు విరాట్ ఉపాసన, ఆధ్యాత్మిక బ్రహ్మ ఉపాసన, అధిదైవిక బ్రహ్మ ఉపాసన, ఆకాశ ఉపాసన. ఇవి కాక ఆవహంతి హోమం, జప సాధన కూడా ఉన్నాయి. జ్ఞాన యోగ్యతా ప్రాప్తికి, జ్ఞాన ప్రాప్తికి భిన్న జపాలు సూచించబడ్డాయి. జ్ఞానయోగం పంచకోశ వివేకం ద్వారా పంచకోశ అతీతమైనటువంటి ఆత్మను అర్థం చేసుకునేలాగా చేస్తుంది ఈ ఉపనిషత్తు. ఈ పంచకోశ వివేకం బ్రహ్మవల్లిలో, భృగువల్లిలో కూడా వస్తుంది. ఆనంద మీమాంసలో కోశానందాన్ని 2 రకాలుగా పొందవచ్చని, ఆత్మానందాన్ని జ్ఞానం ద్వారానే అర్థం చేసుకోగలమని చూస్తాం. విలువలు ఇవి కాక ఇందులో అనేక విలువలు కూడా చెప్పబడ్డాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ ప్రవచనే చ, శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, ప్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. మహావాక్యాలు. సయశ్చాయం పురుషే యశ్చ సావాదిత్యే స ఏకః. ఈ మహావాక్యం బ్రహ్మవల్లిలో, భృగువల్లిలో కూడా వస్తుంది. దీని అర్థం చూద్దాం. సహ అయం ఆనందః, ఈ ఆనందము, యహ పురుషే, ఈ మనిషిలో ఉన్న ఆనందం, చ అసౌ ఆనందః, ఆ ఆనందం, యహ ఆదిత్యే, ఆదిత్యులో ఉండేటటువంటి ఆనందం. ఇక్కడ ఆదిత్యుడు అంటే హిరణ్య గర్భ, స ఏకః, 2 ఒకటే. అంటే వ్యష్టిలో ఉన్న ఆనందం, సమిష్టిలో ఉన్నటువంటి ఆనందం 2 ఒకటే అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఆ బ్రహ్మ, ఈ జీవుడు 2 ఒకటే చైతన్యపరంగా అని అర్థం. ముఖ్యమైనటువంటి మంత్రాలు శిక్షావళిలో ఉపాసనాపరమైనటువంటి మంత్రాలన్నీ ముఖ్యమైనవి. ఇంకా భృగువల్లిలో అనువాకాలు 1, 5, 7, 8, 9. బ్రహ్మానందవల్లిలో అనువాకాలు 1, 5, 7, 8, 9. భృగువల్లిలో అనువాకాలు 4, 6, 10. ప్రత్యేకత. ఈ ఉపనిషత్తు, తైత్రీయోపనిషత్తు చాలా ప్రత్యేకమైంది. దీనికి శంకరాచార్యుల వారి భాష్యమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిలో ప్రత్యేకతలు చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఉపనిషత్తు అంతా చెప్పాల్సి ఉంటుంది. అయినా కొన్ని చూద్దాం. ఈ ఉపనిషత్తుకి స్వరం ఉంది. అందువల్ల మనం స్వాధ్యయనంలో
ఈ ఉపనిషత్తులో రోజుకొక వలి చదవాలి అని చూసాం. బ్రహ్మ నిర్వచనాలు 2 చూస్తాం ఇందులో. స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తటస్థ లక్షణం యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంబిసంతి. సృష్టి ప్రకరణం చెప్పాలంటే ముందుగా ఇందులోదే చెప్తారు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. పంచ వివేకం పంచకోశ వివేక ప్రక్రియ 2 సార్లు వచ్చింది. కర్మయోగం ఉపాసనా యోగం విలువలు చాలా వచ్చాయి ఇందులో. ఉపాసనలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆనంద మీమాంస అత్యద్భుతంగా ఉంటుంది. చదువుతుంటే ఆనందంలో తేలిపోతాం. పంచమహాయజ్ఞాలు చేయాలని స్వాధ్యయనం చేయాలని నేర్చుకుంటాం. వాటి ప్రస్తావన ఇందులో చూస్తాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.